కాకపోతే దానికి పెట్టిన లాభం మన పొలానికి వ్యవస్థ జరిగించుకొని మన గవర్నమెంట్ సపోర్ట్ డాక్యుమెంట్ టెలిగ్రామ్ ఓట్ చేసిన తర్వాత ఎవరెవరి రెస్పాండెంట్ గా చేస్తున్నాము సుప్రీంకోర్టు ఫస్ట్ ముద్దాయిగా మినిస్టర్ రైల్వే అఫేర్స్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫస్ట్ ముద్దాయి చేద్దాం. తర్వాత ముద్దాయి నేషనల్ ఎలక్షన్ కమిషన్ చేద్దాం. మూడు ముద్దాయి కేంద్రంలో ముందు వస్తారు. దీనికి జవాబు చెప్తారు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఏ చీఫ్ సెక్రటరీ అప్పుడు పోయిన కంప్లీట్ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ చీఫ్ సెక్రటరీకి మనం ఇక్కడ ఏమైతే ముద్దాయిగా చేస్తాం. అలాగే ఈ గిరిజన తాలూకా ఓవరాల్ మానిటరింగ్ మొత్తం గిరిజనులకు సంబంధించి రాష్ట్రంలో పరిపాలన అంతా చూసే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ ఆయన ముద్దాయిగా చేస్తాం. క్యాస్ట్ వ్యవహారాలు డైరెక్టరేట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వీళ్ళు ముద్దాయిగా చేస్తాం. అలాగే సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాయిగా చేస్తాం. సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ ముద్దాయిగా చేస్తాం. మొత్తం స్టేట్ లో ఒక 6 ఆటోమేటిక్ వీళ్ళందరూ ఆ జీవోలు ఏమొచ్చి సర్క్యులేట్ అయిపోతుంది. మీరు అప్లై చేసుకుంటే మీకు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఎంఆర్ఓ పరిమాణం కలెక్టర్ పరిమాణం అనే ప్రశ్నే లేదు. ఎవడైతే డైరెక్టరేట్ చేస్తున్నారో వాడిని సుప్రీంకోర్టు వీళ్ళందరికీ హెడ్ అయిన రాష్ట్రానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ కూడా మన సుప్రీంకోర్టు ఏర్పడింది. చట్టంలో 3 స్టేట్లో 5 మొత్తం 8 రెస్పాండెంట్ చేసేస్తాం. నేను వస్తున్నాం ఇప్పుడు వారి మీద మీరు నిరుపయోగమైన నిరాధారమైన ఆలోచన చేస్తే వారు ఎస్కేప్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి అవకాశం వాళ్ళకి అవకాశం లోపల మనం ఏం చేసామంటే ఒక ఓటుకి మనం వెళ్ళాలంటే మీ సంబంధించి మీ సంస్థకి సంబంధించి మీరు మీ అధికారం తెచ్చారా వాళ్ళకి జనసత్తా ఇచ్చారా మనం ఏం చేస్తాం ఫస్ట్ 10/11/2020 ఆంధ్రప్రదేశ్ నిశాంత్ కుమార్ గారికి ఇస్తాం. ఆయన ఏం చేశారంటే ఇదో వీళ్ళు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఈ ఫైలింగ్ సంబంధించి మీరు డైరెక్టరేట్ లో ఎనేబుల్ చేసుకోండి అని మనకు వెళ్ళాల్సింది. ఆ బాధ్యత మన మీద ఓకే కోర్టు అడిగినట్టు ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ మనం రిప్రజెంటేషన్ ఇచ్చామని ఇచ్చాము. దానికి ఆయన సమాధానం కూడా తర్వాత ఏం చేస్తాం డైరెక్టరేట్ ఎవరైతే డైరెక్టరేట్ ఉందో ఆ డైరెక్టరేట్ కూడా మా కులాన్ని ఎనేబుల్ చేయండి, మా బయట కులాన్ని ఇంట్లో కలపండి అని మనం. కాబట్టి ఈవిడ ఇచ్చాం, ఈవిడ పట్టించుకోలేదు, కలెక్టర్ ఇచ్చాం, కలెక్టర్ పట్టించుకోలేదు. కాబట్టి ఈవిడ ఇంపార్టెంట్ చేస్తాం రోజులో డైరెక్టరేట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం పరిపాలన చూసిన చీఫ్ సెక్రటరీ ఆయన పెట్టాం. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ లో మాకు విధంగా అన్యాయం జరుగుతుంది, మా ట్యాక్స్ 50 సంవత్సరాల అన్యాయం చేయలేదు. కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా రేపు పరిమాణం ఎందుకంటే ఆయనకి రెస్పాన్స్ దీంతో కూడా ఇవ్వాలి రచన. అయితే రచన ఉన్నది లేకపోతే లాగా
అండర్ సెక్రటరీ ఆఫ్ రైల్వే వెల్ఫేర్ డ్రైవింగ్ అథారిటీ వాడికి పెట్టాం. మా ఆంధ్రప్రదేశ్ లో మా పైన పొలానికి సంబంధించి మీరు ఎనేబుల్ చేయలేరు. ఈ ఇందులో దయచేసి మీరు కూడా మాకు రికమెండ్ చేసి ఎనేబుల్ చేయండి అని చెప్పి పెట్టాం. కాబట్టి వాడు పట్టించుకోలేదు. వాడిని కూడా రేపు పొద్దున సస్పెండ్ చేస్తాం. వాడికి పంపించిన తాలూకు ఎకరాలు ఇది చెప్పండి. ఇప్పుడు మీరు ఇచ్చేసి కోట వరకు మీకు చదువుతాను మీకు చెప్తా చేస్తాం. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారికి మనం పెట్టాం. రాష్ట్రపతి గారికి చాలా ఘాటుగా ఇక్కడ మీ సెంటర్లో ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ రైల్వే అఫైర్స్ ఏపీఎస్ లో ఉన్న డైరెక్టరేట్ వాళ్ళు ఇద్దరు కలిపి మా పొలానికి అన్యాయం చేశారు. మీరు మా వైపు చర్య రాష్ట్రపతి గారు వెంటనే చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీ ఆ చీఫ్ సెక్రటరీ ఈ మధ్యన ఆ ఫైల్ అనేది మళ్ళీ ఒక పక్క ఇది అవుతుంది, ఒక పక్క అది చేస్తారు. ఏది ఒక ఇది రాష్ట్రపతి గారు. కాబట్టి రాష్ట్రపతి గారికి ఇచ్చిన దిగ్విజయం మళ్ళీ మన కొత్త కలెక్టర్ వచ్చేటప్పుడు కూడా మీరు 1 man కమిషన్ ఇచ్చారు. 1 man కమిషన్ లో ఎన్ని పరిస్థితుల్లో మా క్యాబినెట్ మా క్యాబినెట్ నుంచి ఎస్పీలో మాత్రమే వస్తారు. ఎస్పీతో వస్తారు. ఎక్కువ నీటిగా ఇందులో చెప్పండి. మన ఎస్పీ వస్తే అడుగుతుంది. మీరు ఎస్పీలో ఇచ్చే ఒక ఇష్టమైన అవసరం లేదు. అది రాజ్యాంగ ఉల్లంఘన వస్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలి మీరే వస్తుంది. 1 man కమిషన్ కూడా ఆ రోజున మనం వీళ్ళు ఎస్పీ వర్గీకరణలో అనుకున్నారు. వీళ్ళు ఎనేబుల్ చేయాలి మన తరఫున ఆ ల్యాంప్ కలెక్టర్ గారు డైరెక్టరేట్ దానికి డైరెక్టరేట్ నెక్స్ట్ రైల్వే పార్టిసిపేట్ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే కేంద్ర గిరిజన మంత్రి శాఖ పంపించారు. ఆంధ్రప్రదేశ్ లో బయట సాధిస్తుంది. దీన్ని విడిగా వాళ్ళు జాగ్రత్త చేస్తాం జరిగింది. దానికి కూడా ఈ రోజు కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ అక్కడ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఈ వాడు ఖచ్చితంగా ఆడాలి. ప్రధానమంత్రి పట్టిస్తారు. రాష్ట్రపతి గారు కూడా రాష్ట్రపతి మానండి నిధి లేదు, ప్రధానమంత్రి మానండి లేదు. 2009లో మన స్వర్గీయ రాజారావు గారు సంఖ్యలో పరిమితం వేశారు. వాటిని తీసి ఈ రాష్ట్ర 342 ప్రకారం మీరు చేస్తున్నట్టే 6 మంది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 20,000 ఫైన్ వేస్తారు. రాజారావు గారికి ఢిల్లీలో ఉండేటప్పుడు 2009లో ఇది మోహన్ చేశారు. పత్రికల్లో నేషనల్ మీడియాలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇంగ్లీష్ అన్నింటిలో దీనికి కూడా మినిస్టర్ ఆఫ్ రైల్వే అఫైర్స్ వస్తే ఇదన్నిటి కూడా ఆడు బాధ్యత మినిస్టర్ ఆఫ్ రైల్వే అఫైర్స్ వస్తారు. అండర్ సెక్రటరీ వన్ బాధ్యత. జాతీయ ఎస్పీ కమిషన్ రాసాం. నేషనల్ ఎస్పీ కమిషన్ ఎవరు
ఈ రోజు కూడా అజావాళ్ళు రిటైర్ అయిపోయి కాబట్టి సెక్రటరీ సెక్రటరీ వార్డ్ బాధ్యత పోయింది. నెక్స్ట్ కూడా ఏపీ సెక్రటరీ బాధ్యత. కాబట్టి వాడిని నిర్వాహకులు ఏపీలోన స్టేట్ స్వాతంత్ర ఓడేస్తున్నాడు. ఎస్సీ కలిసిపెట్టి చదువుతారు ఫీల్డింగ్ అంటే. కానీ ఒక కులానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే డైరెక్ట్ రేట్ ఆ కులం పేరు నమోదు. అది ఒక ఎస్సీఓ 34 కులాలు అనుకోండి. 34 కులాలు పేర్లు ఉంటాయి. ఎస్సీఓ 57 కులాలు ఉంటాయి. 55 కులాల పేరుతో అదేమీ లేకుండా కచేరీ సేవ అన్నట్టు ఆ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేసుకుంటే మనం తీసుకోం. కానీ దీనికి ఒక పవిత్రత, ఒక ఫ్యాక్ట్ అనేది, ఒక పద్ధతి అనేది ఒక ఏర్పాటు చేయగలిగింది. కాబట్టి నేనేం చేశాను, రాజీ రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టి బయట కూడా ఉందని చెప్పేస్తున్నాను. అడిగాను వద్దంటాడు, మా ఇంట్లో లేదండి అని. స్టేట్ లిస్ట్ లో లేకుండా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. పాలన ఎవరంతా కూడా ఆ విధంగా చేశారు. ఆర్టీ జవాబు ఇచ్చాడు. కానీ వేరే 5D ఉందన్నాడు. PID 1950 ఎస్సీ లిస్ట్ లోనే ఉంది. PID తీసుకోండి, మనం లేకపోతే రెస్పాండింగ్ చేసేటప్పుడు వీడి వ్యవహారం అక్కడికి వెళ్తాం. మొత్తం మన సమస్య కారణము రైతుల డైరెక్ట్. ఈ రోజు జస్ట్ భూమి కూడా మాట్లాడతారు ఫోన్ చేసి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. ఏం చేశాడు అని ఫస్ట్ ఏంటంటాడు, 1950లో 70లో కాబట్టి ఓన్లీ కొరదానే ఉంది, పారణ కొరదాన్ని పైడి అంటే కాబట్టి వెయిట్ పొలమే పొలం ఉంది కాబట్టి ఇంకొకసారి ఏమంటాడు, ఇంకొకసారి ఆంధ్రపురంలోనా నెక్స్ట్ దక్షిణపురం పట్టణాలు తహసీల్దారులు కోర్టు పంపించారు. వీళ్ళకి హోదాతో ఏ సమస్య లేదని, ఆచారాలు ఏమి పాటించడం లేదని, నెక్స్ట్ పాటిస్తున్నారని ఒక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నా మరొకసారి అలాగా ఒక్కొక్క రకంగా ఈ డైరెక్టర్ ఎవరో ఈ ప్రకారం వచ్చిన కార్యక్రమంలో మనం అక్కడ మాట్లాడడం అటువంటి వీళ్ళేపటి ఇన్ని రకాల నాటకాలు ఆడుతున్నారు. అయితే మీ మొదలు వీళ్ళకి నిరంతరం మాసం డైరెక్ట్ మనకి మన కలెక్టర్లు ఇద్దరు కూడా మన్యం కలెక్టర్లు ఇద్దరు కూడా ఇంట్లో నిర్ణయం చేయండి డైరెక్టర్ రాసినట్టు సపోర్ట్ గా ఉన్నాయి. కూడా మనకి ఏం పర్వాలేదు. కలెక్టర్ చెప్పినట్టు ఎవరైనా అయ్యా సార్ ఇందాక చెప్పాను హిందుస్థాన్ రైల్స్
దీంట్లో రాజారావు గారు పోరాటం అనేది ఇంగ్లీష్లోనే రాశారు. ఇంగ్లీష్ వన్ మ్యాన్ ఒక వ్యక్తి పోరాడుతున్నాడు ఆయన చదువుకుంటున్నాడు. ఇది కూడా రేపు నెక్స్ట్ మన వారు 2015 నుంచి మన వెంకట మూలం గారికి దీనందరూ పోల్ 2019లో వాళ్ళ మంచి కాలంలో మంచి ఒక 2019 ఈ రోజు వరకు ఒక 100 మాటలు వాయిదా మనం బాబు తెలియదు. రేపు మళ్ళీ పాయింట్ ఆరోగ్యం వస్తుంది వచ్చే చెప్పి మీరు చెప్తూ మన ఇద్దరు గట్టిగా వాయించారు అయిపోతుంది. ఎవరి దగ్గర ఎవరి దగ్గర మటన్ మీకు జ్ఞానం ఉందా? ఇంకొక ఒక డ్రింక్ సెక్రటరీ నా చేతిలో వేయకుండా లేదా ఎక్స్ట్రా సైబర్ లాక్కుండా నేను గౌతమ్ పేరుపై డైరెక్టరేట్ కూడా ఏమో చేసి చేతి నడిపిస్తావా? రేపు పొద్దున్న వాళ్ళంతా చీఫ్ సెక్రటరీ నిర్ణయం లేదు, నిర్ణయం లేదని చెప్పి మంచి మనకు ఒక 40 సంవత్సరాలు వీళ్ళు లాగుతారు ఈ కేసు. హైకోర్టు కాన్స్టిట్యూట్ చేయలేదు. దీంట్లో హైకోర్టుకి ఏమి యోగ్యత ఉంది ఈ కేసు మీద తీర్పు ఇవ్వడానికి అని చెప్పి గట్టిగా ఇతర లాయర్లు దండం పెట్టారు. ఈ కేసు ప్రొసీడింగ్ ఇలా నడుస్తుంది అనమాట. ఏడేటి ఎవరు అటెండ్ అయ్యాడు, ఎవరు అటెండ్ అవ్వట్లేదు, ఏడు జరిగింది ఏంటి అని చెప్పి. ఆ తర్వాత మొత్తం 3 కేసులు కలిపి వీరారెడ్డి గారికి పంపిస్తాం సార్. వీరారెడ్డి గారు ఆయన కొంతకాలం తీసుకుపోయారు. ఆయన పోయి నేను ఏదో నిర్ణయించాను అన్నాడు. ఇందులో ఒక అడ్వకేట్ నేను మాట్లాడితే ఏం లేదంటే వీరారెడ్డి కూడా ఈ విధంగా అయితే ఇందులో వదలకపోతే వాడికి సరిగ్గా మన రాష్ట్రపతి గారికి రాసాం. రాష్ట్రపతి గారు డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ ఏం చేశారు? మెమో నెంబర్ లోకేష్ గారు పెట్టాం. లోకేష్ గారు కూడా నెంబర్ ఉన్నాయో ఫోన్ చేసి ఈ 2 కలిసి ఆ పై డైరెక్ట్ టీఆర్ఐ చేస్తే ఆడిట్ తెలివిగా మీ కేసు హైకోర్టులో ఉన్నాయి, రన్ అవుతున్నాయి, హైకోర్టులో రన్ అవుతున్నాయి కాబట్టి మేము సేమ్ నిర్ణయం తీసుకోలేము అని ప్రిన్సిపల్ ఒక ఎండార్స్మెంట్. దాన్నే ఎండార్స్మెంట్ మళ్ళీ పోతాం పోసి ఒక అలాగే మీ రజనీ మేడం గారు మాకు కావాల్సిందని చేయించారు. మేము కోర్టుకు వెళ్ళలేదు. ఎవరు ఒక ఏజెన్సీ 40 మంది వెళ్తే ఆ 40 మంది వ్యక్తులు మీరు చెప్పండి. అధికార మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఈ డైరెక్టర్ గా ఉన్న మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఈ కులానికి అన్యాయం చేసి రిజర్వేషన్ లేకుండా 40-50 సంవత్సరాలుగా ఈ రోజు కూడా మళ్ళీ అలాగే అవుతుంది కాదు. కాబట్టి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ రేషన్ ఇందులో మీతో ఫ్రెండ్ వెంటనే ఆర్టీఐ ఏం చేసిన పెన్షన్ వేసిన హోమ్ ఫుడ్ ఆర్టీఐ పెట్టినప్పటికీ కరెక్ట్గా తప్పించుకున్నాడు. అది ఆర్టిస్టెడ్ కాబట్టి ఆర్థికంగా ఉంటుంది.
మాకు ఎండాల్సిన పెట్టగా ఇది కూడా ప్రిపేర్ అవుతున్నాము ఒక్కొక్క ప్రతి ఎంత జరుగుతుంది, ఎంత ఎక్సర్సైజ్ జరుగుతుంటే ఇంత కరెస్పాండింగ్ మనం చేసుకుంటే సంవత్సరాలుగా ఈ సిస్టమ్ బాగుందా లేకపోతే లక్షలు వేసేసి లాయర్ ఇస్తారు ఒక అత్యంత మాట్లాడతారు ఒక ఆఫీసర్ అంటాడు కోర్టు ఆర్డర్ ఈ అన్ని మ్యాటర్ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? ఇంప్లిమెంట్ డైరెక్ట్ కూడా చేయాలి. ఆ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి. ఆడి సుప్రీంకోర్టు 35% తప్పించి ఆడు చేయాలి. ఈ అధికారులతో సుప్రీంకోర్టు మెట్లెక్కాలి అడగాలి. తీసుకోవడం జాగ్రత్త పడుతుంది. అపోజిషన్ పార్టీ కూడా మా నాయకులు తీసుకుంటే వాళ్ళు నాయకులు లేదు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నీ మీతో పంచుకోవడానికి మీ మీద నిర్ణయం తీసుకుంటున్నాడు అవును పట్ల ఇచ్చేస్తున్నాడు. కాబట్టి